హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీక్రెట్ రోడ్స్ లివింగ్ విత్ ధర్మాలోకి. రెండవ ప్రశ్న, శ్రీకృష్ణుడు అర్జునుడికి మాత్రమే ఎందుకు చెప్పాడు? ధర్మరాజుకి ఎందుకు చెప్పలేదు? ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు వీళ్ళ అందరూ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళకి ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. అర్జునుడు ఒకడే మనసులో బాధపడుతూ గాంధీవాన్ని కిందకి పడేసి శ్రీకృష్ణుడితో బాధగా ఈ యుద్ధం చేయడం అవసరమా అని అడుగుతాడు. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. ఇది ఒక రీజన్. మరి ఇంకొక రీజన్ ఏంటంటే, పూర్వము నరనారాయణులు అని మహర్షులు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే. నర అంటే హ్యూమన్, అంటే ఈ జన్మలో అర్జునుడు. నారాయణుడు అంటే విష్ణువు, ఈ జన్మలో కృష్ణుడు. అంటే వాళ్ళిద్దరూ వేరువేరు శరీరమైన ఒకే ఆత్మ. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి మాత్రమే చెప్పాడు. ఇది కూడా మన పురాణాల్లో ఉన్న ఒక రీజన్. ఫుల్ వీడియో చూడాలనుకుంటే కామెంట్స్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.